నమస్తే అన్న అందరికీ నమస్కారం. తన వద్ద నమ్మకంగా పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు తనను మోసం చేశాడని చెప్పేసి 40 ఏళ్ల కువైట్ యజమాని అయితే ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఒక మహిళలకు సంబంధించిన వస్తువుల షాపులు గుడ్డలు ఏవైతే ఉన్నాయో పెళ్లికి సంబంధించిన వస్తువులు మరియు బట్టల షాపులో అయితే ఒక ప్రవాసుడు పనిచేస్తూ ఉన్నాడు. మహిళల పెళ్లి గౌన్లు మరియు నిశ్చితార్థం దుస్తువులు మరియు కొన్ని వస్తువులతో వాటి యొక్క విలువ 16,000 దినార్ల కంటే ఎక్కువగా ఉంటూ ఉందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడి మీద ఆ యొక్క కువైటీ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతను మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. తన యొక్క షాపులో ఒక ప్రవాస ఉద్యోగి నమ్మకంగా పనిచేసేవాడని చెప్పి నమ్మకంగా పనిచేసేందుకు అతనికి మంచి జీతం ఇస్తూ ఉన్నాను, అతన్ని బాగా చూసుకుంటూ ఉన్నాను, కానీ అతను నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి విలువైన వస్తువులతో దొంగతనం చేసి పారిపోయాడని చెప్పి తన యొక్క ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే అతన్ని సంప్రదించడానికి నేను అనేక సార్లు ప్రయత్నించాను, అతని రూమ్ దగ్గరికి వెళ్లాను, అలాగే అతనికి ఎన్నోసార్లు ఫోన్ చేశారు, కానీ అతను నాకు చిక్కలేదని చెప్పేసి దీంతో అతను పారిపోయాడు, దొంగతనం చేశాడని తెలుసుకుని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని చెప్పి ఆ యొక్క కువైటీ ఆవేదన వ్యక్తం చేశాడు. దొంగతనం పెద్ద మొత్తంలో మహిళా వస్తువులు మరియు కొన్ని వస్తువులు ఉన్నట్లు నివేదించబడింది. అయితే ఈ యొక్క వస్తువులు ఒకే సంఘటనలో లేదా అనేక సందర్భాలలో దొంగలించబడ్డాయా అనేది స్పష్టంగా తెలియలేదని చెప్పేసి నిందితుడు ఒకేసారి దొంగతనం చేశాడా లేకపోతే ఇలా చాలా సార్లు దొంగతనం చేశాడా అనేది నాకు తెలియదని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలియజేశాడు. అలాగే దొంగలించిన వస్తువులతో ఆ యొక్క ప్రవాసుడు తన యొక్క దేశానికి పారిపోయే అవకాశం ఉందని చెప్పేసి కువైటీ ఆందోళన వ్యక్తం చేశాడు. అతని పైన నమ్మక ద్రోహం కేసు మరియు దొంగతనం కేసు నమోదు చేసి కువైట్ దేశం నుంచి పారిపోకుండా అతని పైన ప్రయాణ నిషేధం విధించాలని చెప్పేసి ఆ యొక్క కువైటీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.